నమస్తే. నీట్ పేపర్ లీకేజ్ తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి, నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అడుగు దిగి రావాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు కూడా ఇటు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. కేంద్ర విధానాల పట్ల కూడా పెద్ద ఎత్తున కూడా మొత్తం దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదే సందర్భంలో తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ గారు మనతో ఉన్నారు. ఎందుకు నిరసన చేయాల్సి వస్తుంది, కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం. ముందుగా ఇబ్రాహిం శేఖర్ గారు, మీరు రాజ్యాంగాన్ని ఎందుకు చేతిలో పట్టుకొని ఈరోజు నిరసన చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఎందుకంటే ఈ దేశాన్ని సక్రమంగా భారత రాజ్యాంగం ప్రకారం పాలించాల్సిన మోడీ గారు దాని ప్రకారం చేయట్లేదు. కాబట్టి నిజంగా రాజ్యాంగం అమలులో లేదు మీ పాలన వల్ల, మీ అధికారం వల్ల అని తెలియడానికి భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నాం. ప్రధానంగా ఏం డిమాండ్లు చెప్తున్నారు? ఒకవైపు మేము ఇక సంస్కరణలు తీసుకొస్తాము, కఠినంగా స్ట్రిక్ట్గా ఇకపై ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తాము, చట్టాల్లో కూడా మార్పులు చేస్తామని కూడా ప్రధానమంత్రి మోడీ వీడియో సందేశం కూడా పంపారు. నేనేమంటున్నా అంటే, మీరు మాటలు బదులు పనులు చేసి చూపెట్టండి. మీరు మొదట ఈరోజు మీరేమన్నారు, భారతదేశంలో అందరికంటే మాకు విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమన్నారు. నిజంగా మీకు విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమైనప్పుడు మీరు ధర్మేంద్ర ప్రధాన్ను ఎందుకు రాజీనామా చేయించట్లేదు? మీరు ఆయన రాజీనామా చేయిస్తే కదా మీకు విద్యార్థులు ముఖ్యమని మేము నమ్మేది. కాబట్టి మీకు ధర్మేంద్ర ప్రధానే ముఖ్యమని, భారతదేశంలో కోట్ల యువకుల లేకుంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం కాదని బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడు రాజీనామా చేస్తే సమస్యకు పరిష్కారం అవుతుందా? ఎప్పుడు కూడా ఒక సమస్య ఒకరితో రాజీనామా చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. భారతదేశంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒకసారి రైల్వే యాక్సిడెంట్ జరిగితే ఆయన ఆ ఉద్యోగస్తులను బాధ్యతలను చేయకుండా ఆయన నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసిండు. అట్లా ఈ దేశంలో రైల్వే యాక్సిడెంట్లు ఆగినాయండి ఏమన్నా? కానీ మనిషి అనేటోడు ఓట్లు తీసుకొని పేద ప్రజల నుంచి, ప్రజల వల్ల ఎన్నుకోబడి, ప్రజాసంఘం ఎన్నుకోబడి, ఆ ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దానికి నైతిక బాధ్యత వహించాల్సిన బాధ్యత ఉంది కదా. కాబట్టి ఆ నైతిక బాధ్యత వల్ల అప్పుడు వచ్చిన సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు రేపు వచ్చే లీడర్లు కానీ వాళ్లకు భయం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపటి సమాజాన్ని కాపాడమే నైతిక బాధ్యత విలువ తప్ప వేరే కాదన్న విషయం. కాబట్టి రేపటి సమాజానికి మీరేం సంకేతం ఇస్తున్నారు? మాధవరావు సింధియా గారు కూడా రాజీనామా చేశాడు ఫ్లైట్ యాక్సిడెంట్ వల్ల. మీ మిత్రుడు, బీజేపీ మిత్రుడు, నరేంద్ర మోడీ గారి మిత్రుడు నితీష్ కుమార్ గారు రైల్వే శాఖ మంత్రి ఉన్నప్పుడు సిగ్నల్ ఫెయిల్యూర్ వల్ల రైల్వే యాక్సిడెంట్ చేసి 100 మంది చనిపోతే నితీష్ కుమార్ గారు కూడా రాజీనామా చేశారు కదా. మరి ఆయన నైతిక బాధ్యత వహించింది కదా. నైతిక బాధ్యత వస్తే మళ్ళీ రైల్వే యాక్సిడెంట్ జరగలేదండి? జరుగుతాయండి. కానీ ప్రజలకు నమ్మకం వస్తుంది. ప్రజలు అయితే రాబోయే రోజుల్లో లీడర్లు ఎవరైతే ఉంటారో, బాధ్యతలు వస్తారో వాళ్ళకు భయం ఏర్పడుతుంది. మంచి చేసే అవకాశం ఉంటుంది. దెర్ ఇస్ ఎ ప్రాబబిలిటీ కదా. జంతర్ మంతర్ దగ్గర వేలాది మంది విద్యార్థులు, కాక్రోచ్ పార్టీ సంబంధించిన నిరసనకారులు బయటకు వచ్చారు. పెద్ద ఎత్తున కూడా అక్కడ లాఠీ చార్జ్ జరిగింది. చాలాపై కూడా కేసులు కూడా నమోదైనాయి. చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి ఆ సందర్భంపై ఏం స్పందిస్తారు? దీనికి అంతటికీ కారణం ఏంటంటే బీజేపీ పార్టీ ప్రధాని గారి అంటున్నాను నేను. ఎందుకంటున్నా, ఎందుకంటే 26 రోజుల నుంచి ఢిల్లీలో శాంతియుతంగా జరుగుతుంది కండి. శాంతియుతంగా జరుగుతుంటే నిజంగా ఈ స్పందన ప్రైమ్ మినిస్టర్ కాదు. మొదట 2-3 రోజుల నుంచి మాట్లాడితే అయిపోయేది కదా, లాఠీచార్జ్ అయ్యేది కాదు కదా, ఈ విషయం చదివేది కదా. కావాలని భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారం రావాలి, కొట్లాటలు కావాలి, పంచాయతీ కావాలి. దాన్ని కొట్లాట పంచాయతీలు అన్నీ కూడా అంటే దేశద్రోహులు అనే ముద్ర వేసి భారతదేశంలో ఈ దాని మీద పొలిటికల్ యాక్సెప్టెన్స్ తెచ్చుకొని లాభం పొందాలని ఆశతోనే బీజేపీ పార్టీ తాత్సారం చేస్తుంది తప్ప ఇంకోటి కాదన్న విషయంగా స్పష్టం. మొదట్లో దేశద్రోహాలు అన్నారు, ఇప్పుడు చర్చలకు సిద్ధమే, మీరు ఏ టైం ఇచ్చినా ఏ ప్లేస్ ఇచ్చినా సిద్ధమే అని కూడా ఈరోజు కేంద్రం అంటుంది. సోనం వాంగ్చుక్ పైన అలాగే కాక్రోచ్ పైన మొదట్లో వ్యాఖ్యలకు ఇప్పటికీ తేడా రావడాన్ని, ఒక వెనక్కు తగ్గడాన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ పార్టీ మొదట బెదిరిస్తుంది, బెదిరిస్తే బెదిరిస్తుందని చూస్తారు. కాకపోతే మనలో కాంప్రమైజ్కి వస్తుంది. బీజేపీ సంగతి తెలిసిందే కదా. కాబట్టి బీజేపీ నైజమే అది. కాబట్టి ఈ బీజేపీ బెదిరింపులకు బహుజన్ సమాజ్ పార్టీ భయపడదనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. లాస్ట్గా బీఎస్పీ ఎలాంటి ప్రోగ్రామ్ చేయబోతుంది, ఇదే అంశంపై ఎలాంటి యాక్టివిటీస్ కూడా చేయబోతున్నారు, ఫైనల్ డిమాండ్ ఏంటి?
నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా. ఏమని చెప్పదలుచుకున్నా అంటే నీట్ ఎగ్జామ్ అనేది సెంట్రల్ కదండి. సెంట్రల్ లీకేజీ సెంట్రల్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. మరి తెలంగాణలో టీపీఎస్సీ లీకేజ్ జరిగితే ఎవరు వహించాలి? రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. అంటే బీఆర్ఎస్ కానీ ఈ కాంగ్రెస్ కానీ కూడా నైతిక బాధ్యత వహించి వీళ్ళు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే వీళ్ళకి ఆ నైతిక బాధ్యత లేదు. లేకుంటే బీజేపీని అడిగేది. బీజేపీని డిమాండ్ చేసే నైతిక బాధ్యత వీళ్ళకి లేదు. వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది అంటే వీళ్ళు లీకేజీకి వీళ్ళు కూడా బాధ్యత వహించినప్పుడే అవుతుంది కదా. కాబట్టి తెలంగాణలో కూడా వీళ్ళకి లేదు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే రోజులలో మొత్తం కూడా ఈ విషయం అంతా ప్రజలకు తెలియజేస్తారు. విషయం తెలంగాణ బీఎస్పీ పార్టీ అయితే మాత్రం ఇకపై కూడా తప్పకుండా ఉద్యమాలు చేస్తుంది. ప్రధానంగా విద్యాశాఖ మంత్రి అయితే మాత్రం రాజీనామా చేయాలి. అలాగే విద్యా వ్యవస్థలో సంపూర్ణమైన ప్రక్షాళనను కూడా తీసుకురావాలి. అలాగే మొదట్లో దేశద్రోహులు అంటూ కూడా నిరసన కారకులపై కూడా కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఇప్పుడేమో పరిస్థితి చేయి దాటిన తర్వాత, ఒత్తిడి వచ్చిన తర్వాత ఈరోజు చర్చలకు సిద్ధమంటూ ఒక అడుగు తగ్గింది. నిజంగా ఇట్లా ప్రశ్నించే వాళ్ళు ఒకసారి బయటకు వస్తే, ఒత్తిడి వస్తే తప్ప కేంద్ర ప్రభుత్వంలో కూడా చలనం రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా రాజీనామా చేయాలి. దాంతోపాటుగా సంపూర్ణమైన మార్పులు తీసుకురావాలి. లేకపోతే మాత్రం బీఎస్పీ కూడా దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు చేస్తుందని కూడా తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో సతీష్ దిశ టీవీ, హైదరాబాద్.